33,000 కాదు, మూడే. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి 4 రోజులకే జ్ఞానవాపి అంశం దేశంలో చర్చనీయాంశం కావడం కేవలం యాదృచ్ఛికం. ఆ చర్చ కొనసాగేదే కూడా. భారత పురావస్తు శాఖ నివేదిక వెలువడడం, జనవరి 29న ఉత్తరాఖండ్ జ్యోతిష పీఠం శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద జ్ఞానవాపి ప్రదక్షిణ చేయడానికి అనుమతించకపోవడంతో దేశంలో చర్చకు రాకుండా ఉండటం సాధ్యం కాదు. ఈ అంశం జ్ఞానవాపి హిందువులదా ముస్లింలదా తేల్చే అంశం కోర్టులో ఉన్నది కాబట్టి, ముందస్తు అనుమతి తీసుకోలేదు కాబట్టి స్వామి ప్రదక్షిణకు అనుమతినివ్వలేదని పోలీసులు చెబుతూ ఉన్నారు. పైగా అక్కడ 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అయినా ఒక మఠాధిపతికి ఇలాంటి అనుభవం ఎదురు కావడం సరైనది కాదు. జ్ఞానవాపి ఒక బ్రహ్మాండమైన హిందూ దేవాలయం మీద కట్టినటువంటి మసీదేనని భారత పురావస్తు శాఖ ఇచ్చినటువంటి 839 పేజీల నివేదిక చెబుతోంది. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జ్ఞానవాపి మసీదు అనవద్దు, అలా పిలవడం వల్ల వివాదం పరిధి పెరిగిపోతుందని సున్నితంగా హెచ్చరించడం దేశమంతా గమనించింది. భారత పురావస్తు శాఖ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం జ్ఞానవాపి లోపల 55 హిందూ దేవీ దేవతల ప్రతిమలు లభ్యమయ్యాయి. వినాయకుడు, నంది, మారుతి వంటి ప్రతిమలు ఉన్నాయి. స్వస్తిక్, త్రిశూలం వంటి గుర్తులు కూడా కనిపించాయి. కొద్ది నెలల క్రితమే శివలింగం బయటపడి జ్ఞానవాపి కేసు స్వరూపాన్ని మార్చివేసింది. నమాజుకు ముందు చేసే వజు అంటే చేతులు శుభ్రం చేసుకోవడం దగ్గర ఈ యొక్క శివలింగం ఉంది. అది ఫౌంటైన్ అని ముస్లిం వర్గాలు వాదించబోయి చాలా వరకు ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే శివలింగం ఉన్న ప్రాంతాన్ని ఇంతకాలం వినియోగించుకున్నటువంటి తీరు, ఇప్పుడు దాని మీద ముస్లిం వర్గాలు వినిపిస్తున్నటువంటి వాదన రెండూ కూడా హిందువులకు అవమానకరంగా కనిపిస్తూ ఉన్నాయి. హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఇన్ని ఆనవాళ్లు ఉంటే నిజంగానే ఆ కట్టడం నమాజ్ చేయడానికి పనికి వస్తుందా? ఈ విషయం మీద ముస్లింలలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కూడా అనిపిస్తూ ఉంది. 29వ తేదీ రాత్రి ఒక ప్రముఖ టీవీ ఛానల్లో వచ్చినటువంటి చర్చా కార్యక్రమంలో ప్రముఖ ముస్లిం పండితుడు అతీత్ ఉర్ రెహమాన్ ఒక మాట అన్నారు. తానైతే ఆ మసీదుకు పోను, నమాజ్ చేయను అన్నారు ఆయన. కారణం ఏంటంటే ఇదే. కానీ స్థానిక ముస్లింలు అందులో కొంతమంది నమాజ్ చేస్తూ ఉన్నారు. అది ముస్లింల అధీనంలోనే ఉన్నది. జ్ఞానవాపిని మసీదు అని చెప్పడానికి ఇస్లాం నిబంధనలే ఆమోదించడం లేదు అనేది వారికి సంబంధించినటువంటి పెద్దలే చెబుతూ ఉన్నారు. ఈ వాస్తవాన్ని ఒక పండితుడు రెహమాన్ అంగీకరించారు. అయినా కూడా హిందూ చిహ్నాలను దాచిపెట్టి వాటిని సర్వే చేయకుండా కోర్టు కేసుల ద్వారా అడ్డుకుంటూ జాప్యం చేయడం ప్రశ్నార్థకమే. అయోధ్యలో అయిందేమిటో తెలుసు. ఇప్పుడు కాశీలో, రేపు మధురలో కూడా కావచ్చు. చారిత్రక సత్యాలను ఎక్కువ కాలం మరుగుపరచలేరు. అవి ఏదో ఒక మూల నుంచి బయటకు వస్తాయి. ఎటొచ్చి అలాంటి ఒక సందర్భం రావాలి అంతే. కాశీలో ఇప్పుడు అలాంటి సందర్భం వచ్చి ఆధారాలు బయటపడ్డాయి. మరి ఆ కట్టడాన్ని హిందువులకు అప్పగించవచ్చు కదా అని వ్యాఖ్యాత ప్రశ్నించారు ఆ టీవీ ఛానల్లో. ఈ ప్రశ్న నిర్మాణాత్మకమైందే కదా. అయోధ్య అనుభవాన్ని బట్టి చాలా వరకు ముస్లింలు ముందుకొచ్చారు. మరికొంతమంది కూడా ముందుకొచ్చి ఆ పని చేయవచ్చు. అయోధ్య వివాదం 500 ఏళ్ల నాటిది. గడిచిన 3.5 దశాబ్దాలుగా భారత రాజకీయ సామాజిక వ్యవస్థలను శాసించింది. ఒక ఉద్రిక్తత వాతావరణాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ఇది పునరావృతం కాకుండా నివారించడానికైనా జ్ఞానవాపిని ఈ ఆధారాలను బట్టి హిందువుల పరం చేయవచ్చు కదా అన్నారు వ్యాఖ్యాత. అందుకు సరైన సమాధానం అటువైపు నుంచి రాలేదు. సరే, అది పక్కన పెడితే అయోధ్య, కాశీ, మధుర ఇవి మాత్రమే మేము కోరుతున్నాము. పెద్ద మనసు చేసుకొని వాస్తవిక పరిస్థితులను, వర్తమాన కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తమకు తాముగా ముస్లిం పెద్దలు ముందుకు వచ్చేసి ఇచ్చేస్తే మంచిది అని చెప్పేసి చాలా వరకు హిందువులు కోరుతున్నారు. ఇక్కడ జ్ఞానవాపి విషయంలో తొలిసారి విశ్వ హిందూ పరిషత్ కూడా గొంతెత్తింది. ఆ ప్రాంగణాన్ని హిందువులకు అప్పగించాలని కోరింది. ఈ దృక్పథం నుంచి హిందువులు ముస్లింల మధ్య చర్చ ప్రారంభం కావడం మంచిది. గతం నుంచి పాఠాలు నేర్చుకోవడానికి బొత్తిగా ఇష్టపడినటువంటి మతోన్మాదం, మొఘలుల కాలం నాటి ఆధిక్యతనే ఇప్పటికీ కోరుకుంటున్న ఆధిపత్య ధోరణి జడలు విప్పరాదు. అయినా కూడా అందుకు సంబంధించిన జాడలు అప్పుడే కనిపిస్తూ ఉన్నాయి. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు హాజరైనందుకు భారత ఇమాంల సంఘం అధ్యక్షుడు ఇల్యాసీ మీద ఫత్వా జారీ చేసి ఒక అవాంఛనీయ వాతావరణానికి తెరతీశారు. భారత పురావస్తు శాఖ నివేదికను కూడా కొట్టిపారేసేందుకు ఎంఐఎం నాయకుడు ఓవైసీ తహతలాడుతూ ఉన్నారు. ఇలాంటి గొంతులు బలపడకముందే ఆ చర్చల ప్రక్రియ ప్రారంభం కావడం అవసరం. ఎందుకంటే ఈ దేశంలో అన్ని వర్గాలు సయోధ్యతో, సామరస్యంతో జీవించవలసి ఉందనేదే పరమసత్యం. అదే వాస్తవిక దృష్టి. అయితే అది మెజారిటీ ప్రజల బాధ్యత మాత్రమే కాదు. ఇన్ని సాక్ష్యాధారాలు బయటపడిన తరువాత కోర్టులు ఎలాంటి తీర్పులు ఇస్తాయో కూడా ఊహించవచ్చు.
ప్రతి మసీదులోనూ శివలింగాలు వెతికే ప్రయత్నం చేయరాదని ఇప్పటికే హిందువులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి వారు న్యాయంగా కోరుతున్నటువంటి 3 మహాపుణ్యక్షేత్రాలను సగౌరవంగా అప్పగిస్తే దేశ చరిత్రలో అదొక మహోన్నత ఘట్టమే అవుతుంది. అనవసర రాజకీయాలకు తెరతీయకుండా ఆపడం కూడా సాధ్యమవుతుంది. మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.